హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో సండే మార్నింగ్ అయితే లేచాను. ఈరోజు లేట్గా లేవాల్సి వచ్చింది. మా అబ్బాయికి నైట్ కొంచెం హెల్త్ ఇంకా బాగాలేదు. సో వాడికి నైట్ మెడిసిన్స్ వేస్తూ వాడిని చూసుకుంటూ ఉండడం వల్ల అయితే నాకు మార్నింగ్ లేకడం కొంచెం లేట్ అయ్యింది. సో నేను లేవగానే వాటర్ అది కాసుకుని మా హస్బెండ్కి అది వాటర్ అది ఇచ్చుకుని ఇక్కడ మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే నేను దోశలు వేసుకుంటున్నాను. సో వాడైతే ఏం తినడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మేమైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసుకున్నాం అనమాట, నాకు మా హస్బెండ్కి కూడాని. యాక్చువల్గా ఏం తినాలని అయితే ఏం అనిపించట్లేదు. సో నిద్ర సరిగ్గా లేకో మరేమో కానీ. సో అలాగే నేను ఒక 2 దోశ, మా హస్బెండ్ ఒక 2 దోశ తినేసాము. నేను దోశలో ఇలా ఫుల్గా చట్నీ వేసుకుంటే నాకు ఇష్టం అనమాట, అందుకు అలా వేసుకున్నాను. సో ఇక్కడైతే కోకోనట్ వాటర్ తీసుకున్నాను మా అబ్బాయి, కానీ వాడికి మిల్క్ ఇవ్వడం మానేశాను. మిల్క్ అయితే కొంచెం కఫం అది పడుతుంది, వామిటింగ్ అది వస్తుందేమో అని భయం వేసి ఇంకెందుకు కోకోనట్ వాటర్ అయితే కొంచెం చల్లబడుతుంది కదా, వాడికి ఇప్పుడు మ్యాండేటరీ కూడా వాడి బాడీకి. సో వాడు డీహైడ్రేట్ కూడా అయిపోతున్నాడు ఫీవర్ వల్ల, ఏం తీసుకోకపోవడం వల్ల. అందుకే వాడిని హైడ్రేట్గా ఉంచడానికి అయితే నేను కోకోనట్ వాటర్ అది అయితే ఇస్తున్నాను వాడికి. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఈరోజు మటన్ ఇంకా ప్రాన్స్ తెచ్చారండి. సో నేను ఇక్కడైతే మన కొత్త మిక్సర్ జార్లో నేనైతే చాపర్ వచ్చింది కదా, అందులో చాప్ చేశాను. లిటరలీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రిక్ చాపర్ ఒకటి ఉంది. దాంతో ఇది పోల్చుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది. సో అందులో ఏమవుతుందంటే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆనియన్లో ఏదైతే వాటర్ ఉంటుందో అది కూడా వచ్చేసి తడిగా అయిపోద్ది. ఇదైతే చూడండి చాలా పొడిగా ఉందన్నమాట. ఇదైతే నాకు భలే నచ్చింది. సో ఇక్కడైతే నేను మటన్ కర్రీ వండేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడైతే చెప్పారు కదా మా హస్బెండ్ మటన్ ఇంకా ప్రాన్స్ తెచ్చారని, ప్రాన్స్తో నేను ఒక చిన్న స్టార్టర్ కింద అయితే చేస్తున్నాను. సో కర్రీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా తిన్నారు మా హస్బెండ్, మటన్ కూడా తిన్నారు మా హస్బెండ్. సో మటన్ అయితే నాకు, సో ఇక్కడ ఈ ప్రాన్స్ అయితే మాత్రం మా హస్బెండ్కి, బాబుకి కూడా చేస్తున్నాను, తిండా అనేసి. సో ఎక్కువ తెచ్చుకోలేదు ప్రాన్స్, మళ్ళీ ఎక్కువ తెచ్చిన కర్రీ వండితే అది ఎవరు తింటారు అనేసి. ఎందుకంటే నేనైతే తిన్ను ప్రాన్స్ అవిని, నేను సీ ఫుడ్ ఏది తినను, ఫిష్ కానీ ఏమి తినను అసలు. నేను ఓన్లీ తినేది చికెన్, మటన్ కూడా ఇంట్లోదే తింటాను, చికెన్ బయట తింటాను, అండ్ ఎగ్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ప్రాన్స్, నేను కొద్దిగా సెసమి ఆయిల్ వేసుకున్నాను, అందులోని కొద్దిగా కరివేపాకు, ప్రాన్స్ వేసుకున్నాను. కొద్దిగా ఏగాక పసుపు, సాల్ట్, కారం, ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఈ ధనియాల పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో చేసిందే. సో నా దగ్గర అయితే ప్రాన్స్ది మసాలా అది ఏమీ లేదండి. సో నా దగ్గర ఉన్న చికెన్ మసాలా, గరం మసాలా ఏవైతే ఉన్నాయో అవి 2 వేసుకున్నాను. వేసుకున్నాక బాగా మగ్గించుకున్నాను అనమాట. సో లైట్గా వాటర్ వేసుకున్నాను, 1/2 కప్పు, ఎక్కువ కూడా కాదు. వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను, ఎందుకంటే ప్రాన్స్ అనేది గట్టిగా ఉంటుంది కదా, కొంచెం మెత్తగా అవ్వడానికి అనమాట. సో ఇక్కడ మటన్ కూడా నేను విజిల్స్ పెట్టేసుకున్నాను. నా దగ్గర సాంబార్ ఉంది కదా నిన్న చేసింది, సో నేను సాంబార్ని కూడా ఇక్కడ హీట్ చేసేసుకుంటున్నాను. సో సాంబార్ కూడా వేడెక్కి పెడుతుందండి, నేను దాన్ని సిమ్లో పెట్టేసుకుని ఇక్కడ మటన్ చూడొచ్చు మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో గ్రేవీలా కాకుండా కొంచెం థిక్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్స్ వేసుకుందామండి. నేనైతే ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నాను. చెప్పాను కదా ఇది ఒక స్టార్టర్లా చేస్తున్నాను అనేసి. సో అంటే కర్రీ కాదు, సో గ్రేవీ కర్రీ అసలు కాదు. సో ఇదైతే స్టార్టర్. 2 ఎగ్స్ వేసుకుని అందులోనే కొద్దిగా ఎగ్స్కి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను నేను. సాల్ట్ పెప్పర్ ఎందుకంటే ఎగ్స్ చప్పగా ఉంటాయి కదా ఒకవేళ ఎగ్స్ కలిపినా. సో అందుకే నేను అవి సాల్ట్ పెప్పర్ వేసుకుని ఎగ్స్ని అయితే బాగా కలుపుకున్నాను. ఆ గ్రేవీని కొద్దిగా కలిపి, ప్రాన్ గ్రేవీ ఏదైతే మిగిలిందో దాంతో కలిపేసుకున్నాను. చూడొచ్చు ఇక్కడైతే మన స్టార్టర్ రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. అందరూ తప్పకుండా ట్రై చేసి అయితే చెప్పండి నాకు ఎలా ఉందో. ఇక్కడైతే మా లంచ్ కూడా అయిపోయింది అనమాట. నేను మటన్తో తింటున్నాను, మా హస్బెండ్ అయితే ప్రాన్స్తో తింటున్నారు. మా అబ్బాయికి 2 పెట్టాను, వాడు 2 కాదు కదా ఏది తినలేదు, వాడికి బాగోక. సో ఆఫ్టర్నూన్ పడుకుని లేచాము. యాక్చువల్గా లేట్గానే పడుకున్నాము, 3 కల్లా పడుకున్నాము. 5:30 కల్లా లేచి నేను, మా అబ్బాయి, మా హస్బెండ్ ముగ్గురు ఫ్రెష్ అయ్యాము. సో ఇలాగ అప్పుడే కదా ఫ్రెష్ అయ్యాం. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మా బాబుకి కూడా కొంచెం ఫీవర్ అయితే తగ్గిపోయింది, అప్పటికి ఏమీ లేదు. సో అందుకనేసి మేము ఇలా బయటికి అలా వెళ్దాం అనేసి, జస్ట్ తిరగదాము అలా బైక్ మీద ఎక్కడైనా రౌండ్లు వేద్దాం అనేసి అలా చుట్టూ రౌండ్లు వేసుకుంటూ పాత ఇంటి సైడ్ అది వెళ్ళి అదంతా చూసుకున్నాం. అండ్ ఒకసారి చెప్పాను కదా ఇక్కడ హెల్దీగా అమ్ముతాడు మోమోస్. సో అది మైదా కానీ ఇది ఏంటంటే సోడా కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా బాగా అమ్ముతారు ఇక్కడ. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ హెర్బల్ సూప్స్ అవి కూడా అమ్ముతారు. సో అయితే మోమోస్ అది తీసుకుని తిన్నాము. నేనైతే తిన్నాను, ఒక 2 ప్లేట్స్ అయితే తినేసాను. నాకు మోమోస్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే ఇక్కడైతే కబాబ్ కావాలనేసి తను ప్యాక్ చేయించుకు తెచ్చేసుకున్నారు అనమాట. అక్కడ తినలేదు. సో అప్పటికే అదంతా వర్షం పడి ఎలా పడితే అలా ఉంది. సో అక్కడ కూర్చుందామన్న పెద్ద బాగాలేదు. సో అందుకే మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడైతే చూడొచ్చు మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఏమైందో తెలియదు, మా అబ్బాయి అంటున్నాడు నాకు ఫీవర్ వస్తుంది, కాలుతుంది బాడీ అనేసి.
పట్టుకుంటే అయితే ఏమీ లేదు, చల్లగానే ఉంది బాడీ. కానీ వాడు మాత్రం నాకు తెలిసి వాడికి ఏమైనా లోపల ఫీల్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను అనిపించి. సో చాలాసేపు చూస్తే వాడైతే అలాగే పట్టుకుని ఉన్నాడు. అమ్మ నా బాడీ కాలిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది అనేసి అన్నాడు. సో ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట, చూద్దాము ఒకరోజు మళ్ళీ లేదా హాస్పిటల్ తీసుకెళ్దాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 days అయిపోయింది కదా వాడికి ఫీవర్ వచ్చి. సో వీడు ఇంకా అలా ఎందుకు ఫీల్ అవుతున్నాడు అనేసి, ఇంకా ఫీవర్ ఎందుకు అనిపిస్తుందని డౌట్ వచ్చింది. సో అయితే ఇక్కడ వాడు చూడొచ్చు మీరు, వాడు అలా పాపం పట్టుకుని ఉన్నాడు వాడే. సో అయితే మేము అనుకున్నాం అనమాట హాస్పిటల్ తీసుకెళ్దాము. యాక్చువల్గా డాక్టర్ కూడా 3 days చూడమంటారు. సో మాకైతే 3 days అయిపోయింది కదా వాడికి ఫీవర్ వచ్చి, సో ఇంకా తగ్గలేదు. సో అది అలా మాట్లాడుకుంటూ మా హస్బెండ్ నేను అయితే ఇంట్లోకి వచ్చేసామండి. ఇక్కడైతే నేను స్టవ్ అది సర్దుకుంటున్నాను, పని మనిషి అన్నీ వాష్ చేసి వెళ్తుంది కదా. సర్దుకుని నేను ఇక్కడ పాలు కాసుకుంటున్నాను. మా అబ్బాయికి అయితే నేను ఉప్మా చేస్తున్నానండి, సింపుల్ ఉప్మా వాడి కోసము. అంటే వాడికి ఇంకా నేను ఆనియన్స్ అది ఏం వేయకుండా చాలా సింపుల్గా, యాక్చువల్గా వాడికి ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఉప్మా కొంచెం సాల్టీగా ఉప్పుగా చేసి పెడితే, సో ఏమవుతుందంటే ఫీవర్ వచ్చి వాళ్ళకి నోరు చప్పబడిపోతుంది కదా, పిల్లలైనా సరే పెద్దలైనా సరే. సో కొంచెం ఉప్పుగా అయినా తింటే వాళ్ళకి బాగుంటుంది అనేసి నేనైతే నెయ్యి వేసుకుని పోపులు జీలకర్ర ఆవాలు వేసుకుని, సో నూక వేసుకుని దాన్ని కొద్దిసేపు రోస్ట్ చేసుకుని 2 glasses వాటర్ అయితే వేసేసాను. సో వేసేసి అదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే మగ్గించేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. సో వేసుకుని ఇలాగ పల్చగానే ఉంచుకున్నాను. సో కొద్దిగా కర్డ్ వేసి పెట్టాను. వాడికి కంఫర్ట్ మీల్ వచ్చేసి కర్డే ఉంటుంది కదా ఎప్పుడుని. సో పెడితే హాఫ్ తిన్నాడు, ఎక్కువ తినలేదు. తిన్నాం నాకు కడుపు నొప్పి వస్తుంది అన్నాడు. టెంపరేచర్ చెక్ చేస్తే మాత్రం 100 ఉంది. సో ఇంకా ఫీవర్ అయితే లోపల ఉంది, బాడీ అయితే నార్మల్గానే ఉంది. సో అందుకే నేనైతే ఇక్కడ నా డైలీ వర్క్స్ అన్నీ చేసుకుని వాడికైతే పాలది పోసేస్తున్నాను. అండ్ బాస్కెట్ కూడా బయటది పెట్టేసుకున్నాను. సో ఇదేనండి సండే వ్లాగ్. అందరూ లైక్ చేయండి, కమెంట్ షేర్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.